ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 11వ రోజున మరి దేవుడు మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? విశేషకరమైన మాటలు మనల్ని చాలా అద్భుతంగా నడిపిస్తున్నాయి కదా. మరి చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారండి. నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలండి. ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఏ మనవిని అడుగుతామో అది మరి నిజంగా దేవుడు ఆలకించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు, మనందరితోనే మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, అనుకుంటున్నావు కదా చాలాసార్లు, నా మనవిని వింటున్నారా? నా కన్నీళ్లను చూస్తూ ఉన్నారా? నా దేవుడు నా మొరని వింటున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు కదా. చూడండి, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థించే జీవితాలకు మన జీవితాలు ఉండాలండి. అయితే మనం కంగారు పడిపోతూ ఉంటాం, ఎప్పుడు జరుగుతాయా కదండి. కొద్దిగా ఆలస్యం అవుతే నిరుత్సాహము, నిరాశలోనికి వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు ఆలస్యం చేసినా మన ప్రార్థనకి అద్భుతాన్ని చేసే దేవుడు. ఆమేన్. మన చరిత్రను మార్చే దేవుడు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనవిని ఆలకించి మనల్ని ప్రభు గొప్ప చేయబోతున్నారు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.